షంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డి బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. షంబీపూర్ రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారిని హౌస్ అరెస్ట్ చేశారు. రైట్. షంబీపూర్ రాజు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. షంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. షంబీపూర్ రాజు ఇంటి వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో వివరించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, షంబీపూర్ రాజు ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితులు ఏంటి? షంబీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా అరకెపుడి గాంధీ నివాసానికి బయలుదేరడానికి ప్రయత్నం చేశారు. వారు వాహనాల్లో ఎక్కి బయలుదేరాలని చెప్పి వాహనాల వద్దకు వెళ్లిన సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డిని అదేవిధంగా షంబీపూర్ రాజుని ఇద్దరిని కూడా ఇంటి లోపలికి పంపించారు. నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, నిన్న ప్రధానంగా అరకెపుడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు హెచ్చరికలు జారీ చేశారు. స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవరు ప్రయత్నాలు చేసినా కానీ కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశించడంతో పాటుగా ఈరోజు మధ్యాహ్నము ఒక రివ్యూ సమావేశాన్ని కూడా పెడతా ఉన్నారు. మధ్యాహ్నము జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హైదరాబాద్ శాంతి భద్రతల మీద ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ప్రభుత్వం వైపు నుంచి సీరియస్ రియాక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా షంబీపూర్ రాజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు ఎమ్మెల్సీ. వారు గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పి పిలుపునిచ్చారు. పార్టీ నేతలంతా కూడా, జిల్లా పార్టీ నేతలంతా కూడా తన నివాసానికి రావాలని చెప్పి ఆహ్వానించారు. అందరం కలిసి భారీ ర్యాలీగా గాంధీ నివాసానికి వెళ్తామన్నారు. కానీ పోలీసులు ఉదయం నుంచే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు. బయటికి వస్తే వారిని అరెస్టు చేసి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇటు మేడ్చల్ జిల్లా పరిధిలో ఇటు జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు నివాసం వద్ద భారీగా మోహరించారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను హౌస్ అరెస్ట్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నిన్న జరిగినటువంటి తోపులాట్లో, పెనుగులాట్లో భుజానికి నొప్పి అయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలాసేపు పోలీసులు ససేమిరా అన్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ వాహనం ఇచ్చి మరి ఏఐజీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ ప్రస్తుతము హరీష్ రావుకి వైద్య చికిత్స కూడా జరుగుతూ ఉన్నాయి. వైద్య పరీక్షలు ఆయనకు జరుగుతూ ఉన్నాయి. ఇక షంబీపూర్ రాజ్ నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. కొద్దిసేపటి క్రితం డీసీపీ కోటిరెడ్డి కూడా ఇక్కడ మాట్లాడారు. ఈ షంబీపూర్ రాజు నివాసం పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్లుగా ఆయన చెప్పారు. ఎవరు కూడా ఇక్కడి నుంచి నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి, ప్రధానంగా హైదరాబాద్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో, శాంతి భద్రతల విషయంలో తలెత్తినటువంటి సమస్యల నేపథ్యంలో కఠినంగా ఈరోజు వ్యవహరిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 144 సెక్షన్ను విధించాము. అంతేకాకుండా ఎవరిని కూడా బయటికి వెళ్ళనీయడం లేదు. బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే వారిని హౌస్ అరెస్ట్ చేస్తాము. 5 గంటల వరకు కూడా వారిని హౌస్ అరెస్ట్లోనే ఉంచుతాము. ఆ తర్వాత పరిస్థితులని, పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పారు. చూస్తున్నాం షంబీపూర్ రాజు నివాసం వద్ద పోలీసు బందోబస్తుని లోపలికి వెళ్ళి మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నేతలు ఇంతసేపటి వరకు కూడా మాట్లాడారు కదండి, మాట్లాడితే వచ్చే అభ్యంతరం ఏంటి? ఏంటి ఇక్కడ వారు బయటికి వెళ్తే వెళ్ళనిచ్చేటువంటి అవకాశం ఉందా? అదే డీసీపీ సార్ మమ్మల్ని కదండి. ఓకే, 144 సెక్షన్ ఇక్కడ అమల్లో ఉన్నదని చెప్పి ఇప్పటికే డీసీపీ చెప్పారు. అయితే వారిని ఎవరిని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రూమ్లోనే, ఈ హాల్లోనే పాడి కౌశిక్ రెడ్డిని, అదేవిధంగా షంబీపూర్ రాజును లోపలికి బలవంతంగా పంపించారు. వారు కూడా ఇక్కడే ఉన్నారు లోపలికి కూడా ఎవరిని అనుమతించడం లేదు. లోపల ఉన్నటువంటి వారిని బయటికి వచ్చేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదు. 5 గంటల వరకు కూడా వారిని హౌస్ అరెస్టులోనే ఉంచుతాము. పరిస్థితులను బట్టి సాయంత్రం 5 గంటలకి నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాటని డీసీపీ కోటిరెడ్డి చెప్పారు. సో దాంతోనైతే